నమస్కారం. ముందుగా నమస్తే. ఎన్‌పిఎన్ న్యూస్‌కు స్వాగతం. ఈరోజు మనం హనుమాన్ జయంతి అంటే ఏమి? హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయం నా సిద్ధాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్తే. స్వామి ఈ జూన్ 1 తేదీ హనుమాన్ జయంతి అంటున్నారు. మరి ఈ జూన్ 1 తేదీనే హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతి అంటే ఏమి? ఈ హనుమాన్ జయంతి యొక్క విశిష్టత ఏమి తెలుపగలరా? ముందుగా ప్రార్థన. శ్రీ గురుభ్యో నమః, హరివాయుగురుభ్యో నమః. శ్రీ నరసింహో అఖిలాజ్ఞానం తద్భాంత దివాకరః ఏత్యమిత సజ్ఞానసుఖశక్తి పయోనిధిః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హనుమత్ జయంతి. హనుమ అంటే సంస్కృతంలో జ్ఞానప్రదాత అని. హను అంటే జ్ఞానం, మా అంటే ఇచ్చువాడు అని. ఓకే, ఏకాక్షర కోశం అంటారు. అందులో ఒక్కొక్క పదానికి ఒక అక్షరానికి చాలా చాలా మీనింగ్ ఉంటాయి. అలాగా తీసుకున్నప్పుడు హనుమ అంటే జ్ఞానప్రదాత అని. ఎందుకంటే జ్ఞాన విహీనునికి ఏమీ తెలియకుండా మూర్ఖుడుగా అంటే ఉపయోగం లేదు. అందుకు మనకు విశేషమైన జ్ఞానం, అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, మనకు జ్ఞానం కావాలి అంటే హనుమంతుని శరణు పొందాలి. అప్పుడు మనకు విశేషమైన జ్ఞానం వస్తుంది. ఓకే, కనుక హనుమత్ జయంతి. జయంతి అంటే పుట్టుక అని అర్థము. భగవంతుడికి కానీ వాయుదేవుడికి కానీ పుట్టుక అనేది లేదు. వాళ్ళు ఓకే. అవతారం చేస్తారు. నరసింహస్వామి ఏ రకంగా స్కంభం నుంచి వచ్చారో, వాయుదేవుడు అంటే ఆంజనేయుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే హనుమత్ వ్రతం అని పిలుస్తున్నామో, హనుమత్ జయంతి అని పిలుస్తున్నామో, దానికి ఆ ఆంజనేయుడు కూడా అదే ప్రకారంగా అవతారం చేస్తాడనమాట. తర్వాత ఈ హనుమత్ జయంతి రోజు విశేషం ఏమి అంటే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చించడం కానీ, వడమాలతో సమర్పించడం కానీ, ఓకే. టెంకాయ కొట్టి నైవేద్యం చేయడం కానీ, ఓకే. వాళ్ళ యోగ్యతకు అనుగుణంగా దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే దేవతల్లో ఆయన ఒక ప్రధాన దేవత అన్నమాట, ఉత్తమ దేవత. ఎందుకంటే మనకు గాలి చాలా ఇంపార్టెంట్. గాలి లేకుండా మనిషి బతకలేడు. గాలి ఉన్నా కూడా మనకు లోపల ఒక ప్రేరక శక్తి కావాలి. ఈ ఆంజనేయుడు మనకి ఏం చేస్తాడంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. అంటే గాలిని తీసుకుంటూ వదులుతుండేదానికి ఆయన ప్రధాన కార్యక్రమం. అందుకే దాన్ని ప్రాణదేవుడు, ప్రాణవాయువు అని కూడా పిలుస్తారనమాట. గాలి లేకపోతే మనం బతకలేదు. అందుకే ఆయన ప్రధాన దేవత కనుక ఈ హనుమత్ జయంతి రోజున ఆ ఆంజనేయుడు పుట్టిన సందర్భంగా విశేషమైన పూజలు చేయడం వల్ల ఆంజనేయుడు వచ్చేసేసి చాలా బలిష్ఠుడు, బలవంతుడు. అంటే ధైర్యం రావడం కానీ, జాడ్యం అంటే మజ్జుతనం పోవడం కానీ, ఓకే. ఇదంతా కూడా భగవంతునికి అనుగ్రహం ఉంటే మనిషి చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఆంజనేయుడు ఎప్పుడు పడుకునే వాడు కాదు ఆయన. నిద్ర ఉండదు వాళ్ళకి. ఓకే. కనుక అటువంటి ఆంజనేయుని మనం స్మరణ చేస్తే ఆయన అనుగ్రహం మనకు అవుతుంది. బుద్ధికి బలాన్ని వస్తుంది అనమాట. యశస్సుకు ధైర్యం వస్తుంది. ప్రతి దానికి కూడా ఆయన ముఖ్య కారకుడు కనుక, అది కూడా జయంతి అంటే ఆ రోజు ఆయన అవతారం చేసిన రోజు కనుక ఆయన ఉపాసన చేస్తే మనకు అనుగ్రహం అవుతుంది. మనం ఉపాసన చేయకపోవడం వల్ల ఆయనకు వచ్చిన నష్టం లేదు. కానీ మనం చేయడం వల్ల మనకు ఆయన అనుగ్రహం అవుతుంది. కనుక అనుగ్రహం కావాలి అని కోరుకున్నవాడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రార్థన చేయాల్సిందే. ఉదాహరణకు మనకు ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్ని మతాల వాళ్ళైనా కూడా ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళకు గాలి ఆడాల్సిందే. ఓకే. సో ఆంజనేయుడికి పార్షియాలిటీ లేదు. వీడికి మాత్రం వీళ్ళకి మాత్రం గాలి చాలా వాళ్ళకి అందించుకోవడానికి పార్షియాలిటీ లేదు. అందరికీ సమాంతరంగా చూస్తాడు. అందుకే ఆయన ఉత్తమ దేవత అన్నమాట. కనుక అందరూ కూడా ఆయన్ని ఉపాసన చేయవచ్చు. అలాగా చేస్తే ఆయన అనుగ్రహం అవుతుంది శాస్త్రం అన్నమాట. ఆంజనేయునికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆంజనేయుని హనుమంతుడు అంటారు. అది ఎట్లా వచ్చింది ఆయనకి పేరు? ఒకసారి కేసరి అని ఒక కవి, అలాగే ఆయనకు అంజనాదేవిని భార్య, వీళ్ళిద్దరూ కూడా పుత్ర సంతానం ఉండదు వాళ్ళకి, దేవతలైనా కూడా. ఓకే. దానికోసమని ఈ అంజనాదేవి ఏం చేస్తుందంటే హిమాలయాల్లో తపస్సు చేసింది అని ఒక చోట వస్తుంది. ఇప్పుడు మనం తిరుపతి ఏదైతే చూస్తున్నామో అక్కడ అంజనాచలం అని ఒక పేరు ఉండేది ఒకప్పుడు దానికి. అంటే ఆమె అక్కడ కూర్చొని 12 సంవత్సరాలు వాయుదేవుడిని గురించి తపస్సు చేసిందంట ఆవిడ. ఎందుకంటే బలిష్టమైన కొడుకు పుట్టాలి అని ఆమెకు మనసులో తపన. అందుచేత ఆ అంజనాదేవి
మంచి పుత్రుడిని కనాలి అనే ఉద్దేశం చేత దేవతలు ఉపాసన చేస్తారన్నమాట. అలాగా చేసినప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వాయుదేవుడు విష్ణుమూర్తి వలె శంఖ చక్రాలను కూడా ధరించుకొని అదే తద్రూపంతో ఉంటాడన్నమాట. కానీ మనకి ఎక్కడా కూడా వాయుదేవుని యొక్క టెంపుల్స్ డైరెక్ట్గా మనకు కనిపించవు, బ్రహ్మ టెంపుల్స్ వలె. అదే ఆయన ఖండ మహర్షి శాపం తీసుకొని ఉంటాడు. కానీ ఆయన అవతార రూపాలు ఉన్నాయి, ఆంజనేయుడు, హిమసేనుడు, ఇట్లా అనేక రూపాలు ఉన్నాయని అక్కడక్కడ మాత్రం ఆయన దర్శనం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇటువంటి ఆంజనేయుడు ఆ అంజనాదేవి చాలా 12 సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల డైరెక్ట్గా వాయుదేవుడే ఆమె ప్రత్యక్షం కనిపిస్తాడు. మరి ఈయన ఎక్కడ ఉంటాడు అంటే, ఇప్పుడు మనం కూర్చున్నది భూలోకం, పైన 6 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి, మొత్తం 14 చతుర్దశ భువనాలు అంటారు. సత్యలోకంలో ఒకటి ఉంది చిట్ట చివరన, దానిపైన వైకుంఠం. ఆ సత్యలోకంలో ఈ యొక్క వాయుదేవుడు ఉంటాడన్నమాట. ఆయన భార్య భారతీదేవినది. బ్రహ్మదేవుడు కూడా అక్కడే ఉంటాడు, సరస్వతి కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద దేవతలు కనుక చాలా కాలం తపస్సు చేయాలి. దాన్ని చూస్తుంటాం, దేవత కానీ రాక్షసులు కానీ బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తారు. అలాగనే ఈ అంజనాదేవి 12 సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల ఆ యొక్క వాయుదేవుడు ప్రత్యక్షమై కోరిక ఏం కావాలమ్మా అంటాడు. మీలాంటి అంటే మీ శక్తితో ఉన్నటువంటి పుత్రుడు కలగాలి కోరికగా ఉంది, తప్పకుండా అని చెప్పేసి ఆయన ఒక మామిడి పండుని తీసుకుని అభిమంత్రణ చేసి తన శక్తిని అందులో ఉంచి ఆమెకి ఇస్తాడు. ఆమె ఫలాన్ని స్వీకరించినప్పుడు ఈ ఆంజనేయుడికి అవతారం జరుగుతుంది అన్నమాట. అందుకే బుద్ధర్ బలం ధైర్యం, ఆయనకు విశేషమైన బలం మనకు రావాలి అంటే ఆయన అనుగ్రహం మనకు ఉండాలి. అందుకు ఆంజనేయుడు అంటే అంజనాదేవికి కుమారుడు కనుక ఆయనకు ఆంజనేయుడు అని పేరు వస్తుంది అనమాట. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి, అందులో ఆంజనేయుడు అనేది కూడా ఒక పేరు, విశేషమైన పేరు. ఎందుకంటే తల్లితో కూడినటువంటి పేరు కదా అది, అందుకని చాలా వాడుకలో ఉండేది ఆంజనేయుడు. ఆంజనేయుడు వాయుదేవుని అంశ అంటారు, దానిని వివరించండి. అవును, తప్పకుండా. వాయుదేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా, అంటే మనకు గాలి ఆడాలి, ఒకరి కాదు ఇద్దరు కాదు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, వేరే లోకాలలో విశ్వంలో ఎంతమంది దేవతలు ఉన్నారు, అందరికీ కూడా ఆయన గాలిని ఉచ్ఛ్వాసం నిశ్వాసం చేస్తుంటాడు అన్నమాట. ప్రతి ఒక్క ప్రాణికి కూడా వాయుదేవుడు. ఉదాహరణకు చిన్న అమీబా తీసుకుందాం. ఈ అమీబా అనేది ద టైనియస్ట్ క్రీచర్, అంటే ఏకకణ జీవి, రెండో కణం దానికి యాడ్ కాదు. అది మనం చూడాలి అంటేనే మైక్రోస్కోప్తో చూడాలి. దాని ప్రమాణమే అంత ఉంటే దాని హార్ట్ ఎంత ఉండాలి, దానికి ఆహారం ఏ ప్రమాణంలో ఉండాలి, హార్ట్ లేకుండా అది బతకడానికి కష్టం. మరి అక్కడ కూడా ఈ వాయుదేవుడు నడిపించాలంటే ఎన్ని అమీబాలు ఉంటాయి మనం లెక్క వేయగలమా? జలచరాలేమి, భూచరాలేమి, ఖేచరాలేమి, అన్ని ప్రాణులలో కూడా ఈ యొక్క వాయుదేవుడు గాలిని తీసుకుంటూ వదిలి ఆ కర్మనంతా కూడా భగవంతునికి సమర్పిస్తాడు. అందుకే ఆయన గొప్ప దేవత, జీవోత్తముడు, అన్ని జీవులలో కూడా ఉత్తముడు ఆయన అని చెప్పేసి స్తోత్రం చేస్తారన్నమాట. మరి వాయుదేవుడు మనకు ఏం చేస్తాడంటే ఛాందోగ్యోపనిషత్తు అని ఒకటి ఉంది. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఒక విషయం చెప్పబడింది. ఏమది అంటే, ఒకసారి విష్ణుమూర్తి దేవతలకు అందరికీ కూడా సంశయం వచ్చిందంట. విష్ణుమూర్తి కాక మిగతా దేవతల్లో ఏ దేవుడు గొప్ప అని. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఆయన ఒక టెక్నిక్ చెప్పాడు. ఏమి అంటే, ఒక బొమ్మను తయారు చేశారు, పిండితో కానీ దేవత పదార్థాలతో పిండి తయారు చేశాడు. ఆ బొమ్మలో అందరి దేవతలకు చెప్పాడు, మీరు ఒక్కొక్క అవయవాలపై వెళ్ళి ఉండండి. బ్రహ్మదేవుడు వెళ్ళాడు, శరీరం నిర్మాణం అయింది. సూర్యచంద్రులు వెళ్ళారు, కంటి చూపు వచ్చింది. శివుడు వెళ్ళాడు, మనోనియామకుడు, ఆయన మనసుకు అధిపతి, ఆయన మనసు పనిచేస్తూ ఉంది. దక్ష ప్రజాపతి వెళ్ళాడు, చేతులు నడుస్తున్నాయి. అశ్విని దేవతలు వెళ్ళారు, రుచి. జయంతుడు వెళ్ళాడు, కాళ్ళు చేతులు. ఇట్లా అన్ని అంగాల్లో దేవతలందరూ వెళ్ళారు. కానీ ఎట్లా ఉంది శరీరం? మృత శరీరం లాగా ఉంది. మూమెంట్ లేదు, గాలి ఆడడం లేదు, చలనం లేదు. అప్పుడేం చేశాడంట, వాయుదేవుడిని ఆయన నువ్వు ప్రవేశించుని చెప్పాడు. ఎప్పుడైతే వాయుదేవుడు ప్రవేశం చేశాడో శరీరం లేచుకొచ్చింది, అన్ని అంగాలు కూడా పనిచేశాయి. అంటే గాలి లేకోకుండా ఏది జరుగుతుందో అక్కడ మనకు తెలుస్తాను స్వచ్ఛంగా. తర్వాత ఏం చేశాడంటే వాయుదేవుని అలాగే ఉండమని చెప్పి ఒక్కొక్క దేవతను బయటికి రమ్మన్నాడు విష్ణుమూర్తి. సూర్యచంద్రులు వచ్చేశారు, కళ్ళు కనిపించడంలా. అశ్విని దేవతలు వచ్చేశారు,
నాలుక రుచి పనిచేయడం లేదు. ఉమాదేవి నాలుక కర్మాన్ని ఆమె బయటకు వచ్చింది, రుచి కనిపించడం లేదు. శివుడు వచ్చేసాడు బయటికి, బుద్ధి పనిచేయడం లేదు, మనసు పనిచేయడం లేదు. యక్షప్రదాత వచ్చేసాడు, జస్ట్ లైక్ పారాలసిస్, పడిపోయిన శరీరం. జయంతుడు బయటకు వచ్చాడు, చేతులు కాళ్ళు ఆడడం లేదు. ఇట్లా అందరు దేవతలు వచ్చారు, కానీ ఆయన కోమాలో ఉన్నాడు, ఇంకా ప్రాణం ఆడుతూనే ఉంది. అంటే వాయుదేవుడు ఉన్నంత వరకు కూడా అన్ని అంగాలు పని చేయకపోయినా కూడా ఆ అంగం మాత్రం పనిచేస్తూ గాలి ఉంటాడు, ఇంకా బతికినాడు అంటాడు, కానీ చనిపోయినాడని చెప్పరు. అది ఎట్లా ఉంటుంది అంటే, మనం పామును చూస్తే భయపడతాం, కొందరు బల్లిని చూస్తే భయపడతారు, కాకులు చూస్తే భయపడతారు. పాము విశేషం. మనం పడుకున్నప్పుడు పాము మన పక్కన పోయినా కూడా మనకి ఏమీ తెలియదు. ఎందుకు? ఏ దేవత పనిచేయరు ఎక్సెప్ట్ ద లార్డ్ ఆఫ్ ఎయిర్, అంటే వాయుదేవుడు తప్ప. వాయుదేవుడు ఉన్నంత వరకు కూడా అందరి దేవతలు నిద్రపోయిన నిద్రపోడు, కనుక మనం బతికుంటాం. ఆయన నిద్రపోతే లోకం గతి ఏం కావాలి? కనుక అన్ని ప్రాణులు బతికి ఉండాలి అంటే ఆయనకు నిద్ర లేదన్నమాట. 24/7 ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉంటాడు ఆయన. అందరి గాడ్స్ స్ట్రైక్ చేయవచ్చు, వానదేవుడు స్ట్రైక్ చేస్తే వర్షం రాదు. ఇట్లా ఒక్కొక్క గాలిదేవుడు అంటే స్తంభించిపోతుంది. ఇంకా గాలిదేవుడు కనుక ఆయన స్ట్రైక్ చేస్తే మన లోకాల గతి ఏం కావాలి? కనుకనే ఆయన చాలా ఉత్తముడు వాయుదేవుడు అనమాట. ఆయన యొక్క అంశనే, ఎందుకంటే తన అంశతో ఇచ్చినటువంటి ఒక పండుని ఇచ్చాడనమాట, తన అంశతోనే పుట్టినాడు అనమాట. అంటే వాయుదేవుని అంశనే డైరెక్ట్గా ఆంజనేయుడు. ఇటువంటి ఆంజనేయుడు మనకు విశేషమైన అనుగ్రహం చేస్తాడనమాట. అందుకే ఆయన్ని వాయుదేవుని అంశ అని చెప్పడం జరుగుతుంది. సుందరకాండలో ఆంజనేయుని సుందర రూపం అని అంటారు. ఆయనది వికృత రూపమైన కోతి రూపం కదా, మరి సుందర రూపం అని ఎందుకు అంటారు? అవును, ఇక్కడ ఆయన వికృత రూపం. ఎందుకు వికృత రూపం అని చూస్తే, శ్రీరామచంద్రుడు మానుషాకృతిలో వచ్చాడు, అంటే తను మనిషి ఎట్లా ఉంటాడో ఆకృతిలో వచ్చాడు. ఈయనకి ఎట్లాగా అంటే, దేవుడు అంత గొప్పవాడు, మనిషి రూపంతో వస్తే నేను మనిషిగా ఎట్లా వచ్చేది? ఆయన పుట్టినప్పుడు సుందర రూపం ఆంజనేయుడిది. ఈ ఆంజనేయుడిది వికృత రూపం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఉద్దేశపరంగానే ఆయన తీసుకున్నాడు. ఒకసారి అంజనాదేవి ఆ చిన్న పిల్లవాడిని, అంటే ఆంజనేయుడిని చిన్న పిల్లప్పుడు, అంటే ఇంచుమించు 6 నెలలు కూడా నిండలేదు, అట్లా ఉన్నప్పుడు ఉయ్యాలలో ఆ శిశువుని ఆడిస్తూ ఉంటుంది అనమాట. ఆమె కొంచెం పక్కగా వెళ్ళిన తర్వాత ఆంజనేయుడు కళ్ళు తెరిచి చూస్తే కొంచెం ఎదురుగుండా సూర్య భగవానుడు కనిపిస్తాడు, సూర్యుడు కనిపిస్తాడు. ఇదేదో పండుగ కదా, చిన్నపిల్లకి మనం ఏది ఇచ్చినా కూడా నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు. అదే రకంగా పండు అనుకొని ఒక్కసారిగా ఒక గంతులో అక్కడికి ఎగిరి ఆయన సూర్య భగవానుడు మింగేస్తాడు. సూర్యుడు మొదలే ఆయన చాలా చాలా హీలియమ్స్, హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంచేది ఏం చేస్తాడంట, మూతి అంతా కూడా ఎర్రగా తయారైంది, మింగేసినాడు ఆయన్ని. లోకమంతా చీకటి అయిపోయింది. ఈ సందర్భంలో ఇంద్రుడు ఏం చేస్తాడంటే, నీ ఒక ఇట్లా ఈ రకంగా సూర్యుడు మింగేస్తావా అని చెప్పేసేసి తన వజ్రాయుధంతో మూతి పైన ఒక తన్ను తంతాడు. మన సాధారణంగా దెబ్బల దగ్గర చూస్తుంటాం, వాస్తు ఉంటుంది అనమాట. అంటే సూర్యుని మింగడం వల్ల మూతి ఎర్రగా కావడం, అలాగే వజ్రాయుధానికి విలువ ఇవ్వాలి. ఇంద్రుడు కూడా గొప్ప దేవత కదా, అందుకే ఆంజనేయుడు ఏం చేశాడంటే కొంచెం విలువనిద్దాం అనే ఉద్దేశం చేత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ వజ్రాయుధానికి ఒక శక్తి ఉంటుంది అనమాట. దదీచి మహర్షి యొక్క ఋషి యొక్క ఎముక అనమాట అది. అందుచేత దానికి విలువ ఇవ్వాలి అని చెప్పేసి ముఖమంతా ఎర్రగా వస్తుంది, ముందుకు ఉబ్బుకొని ఉంటుంది అనమాట. బాపు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఇట్లా అయ్యి తాను వికృత రూపాన్ని తీసుకొని ఉంటాడనమాట. అందుకే తాను రాముల వారితో సమాంతరంగా ఉండరాదు, వికృత రూపమే నాకు కావాలి అని చెప్పేసి ఆయనకన్నా తక్కువ. ఎక్కడైనా చూడండి మీరు, దాసోహం కౌశలేంద్రస్య అంటాడు. నేను దేవుడు ఒకటి నేను ఎక్కడా చెప్పలేదు. ఎందుచేత అంటే నేను ఆయన దాసుణ్ణి, మనమంతా కూడా ఆయన దాసుడు అంటే ఆయనకు సీట్ ఇస్తాడు మనకి. దేవుడు నేను ఒకటే అంటే ఎట్లా సీట్ ఇస్తాడు? 2 హ్యూమన్ బీయింగ్స్ ఈక్వల్ కానప్పుడు దేవుడు జీవుడు ఒకటే ఎట్లయితాడు? మోక్ష ప్రజాత ఆయన. మోక్షం అంటే సంతోషం, అనంత సుఖం మనకు కావాలంటే ఆయన మనకు మోక్షాన్ని ప్రసాదించాలి. అందుచేత వాయుదేవుడిని ఆశ్రయిస్తే మనకు మోక్షం దొరుకుతుంది. భగవంతుడికి జీవుడికి మధ్యలో అయిన మీడియేటర్ అన్నమాట ఆంజనేయుడు. ఎట్లా అంటే ఉదాహరణకు ఒక చీనా పండు ఏదో ఒక కాయ తీసుకొచ్చి ఎవరో బంధువులు వచ్చి చిన్న పిల్లవాడికి ఇస్తారు, తినరా అని. పిల్లవాడు ఏం తింటాడు? అది వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఆమె ఏం చేస్తుంది? తాను తినదు, అదంతా బత్తాయి పళ్ళంతా బాగా తొక్క తీసి ఆ రసాన్ని తీసి పిల్లలంతా, వాడికి సంతోషం అవుతుంది అనమాట. అంటే ఆ సంతోషాన్ని డైరెక్ట్గా ఇచ్చినా కూడా తల్లి ఏ రకంగా విడదీసిస్తుందో అట్లా భగవంతుడు మోక్షాన్ని ఇవ్వాలి అన్నా కూడా ఈ
వాయుదేవుని ద్వారా ఇస్తాడనమాట. అంటే ఎవరైతే తనను ఆశ్రయించుంటారో వాళ్ళకి అది తప్పనిసరిగా ముక్తిని ప్రసాదం చేస్తాడనమాట. అందుకని ఆంజనేయుని స్మరణ చేయాలి శాస్త్రం. ఆంజనేయుడు సూర్యుని మింగిన తర్వాత లోకం చీకటిగా మారినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? దాన్ని వివరించగలుగుతారా? ఆంజనేయుడు ఎప్పుడైతే ఆ సూర్య భగవాను మింగేసినాడో, సూర్యుని మింగినాడో, ఓకే, పరిస్థితి చీకటి పడిపోయింది. తర్వాత వాయుదేవుడికి కోపం వస్తుంది. ఎందుకు అంటే నా కొడుకును అంటే నా అంశం పుట్టిన ఎవరు తనినారు అని చెప్పేసి కోపం వస్తుంది. ఓకే, కోపం వచ్చినప్పుడు ఉన్నటువంటి గాలిని స్తంభింపజేస్తాడు. మొత్తం యూనివర్స్ అంతా కూడా అంతా గందరగోళంగా మారిపోతుంది సమస్య. ప్రాణులంతా ఎక్కడ కూడా గాలి లేకపోతే మూమెంటే లేదు కదా. ఓకే, నిలిచిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇదేదో తప్పు జరిగిందని తెలుసుకొని ఇంద్రుడిని వచ్చి గద్దిస్తాడు. ఏమయ్యా ఇట్లా చేసినామని చెప్పేసి ఇంద్రాదేవులతో అందరితో కూడి వాయుదేవుని దగ్గరికి వెళ్తాడు. ఓకే, వెళ్ళి క్షమించండి, ఆయన తెలియక అపరాధం చేసినాడు అని చెప్పేసి ఆ ఇంద్రుడి ద్వారా క్షమాపణ అడిగిస్తాడనమాట వాయుదేవుడికి. ఇంకా బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత కాదుంటే బాగుండేదని ఉద్దేశం చేత బ్రహ్మదేవుడు కూడా కొన్ని వరాలు ఇస్తాడు ఆంజనేయుడికి. అంటే ముందుకు ఎవరైనా బ్రహ్మాస్త్రం వేస్తే తనదే అస్త్రం, బ్రహ్మాస్త్రం అతని పైన పని చేయకోకుండా కూడా అన్ని వరాలు ఇచ్చి లోకాన్ని చీకటి నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ఆ వాయుదేవుడిని ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు ఎందుకంటే గాలి లేకపోతే మనం ఉండలేం కదా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్క రోజుకు ఈ వాయుదేవుడు ప్రతి ఒక్క ప్రాణిలోనూ కూడా 21,600 సార్లు జపం చేస్తాడంట రోజుకి. అంటే మనం ఎంతకాలం బతికి ఉంటామో, ఎన్ని ప్రాణులు ఉంటాయి, కౌంటింగే దొరకదు. ఓకే, మనం 1 నిమిషానికి 15 సార్లు లెక్క వేసుకుంటే అది హంస మంత్రం అంటారనమాట. దాన్ని లోపల జపిస్తూ శ్వాస చేస్తుంటాడు అనమాట. నిమిషానికి 15 సార్లు ఆ యొక్క నాదాన్ని చెప్తాడు. అలాగే లెక్క వేసుకోవచ్చు మనం. మనకు 1440 నిమిషాలు అవుతుందన్నమాట ఒక రోజుకి. 1440 నిమిషాలు ఇంటూ 15 21,600 సార్లు ఆ యొక్క శ్వాస నిశ్వాసం జరుపుతుంటాడు అనమాట. ఇది ఎట్లా ఒక రోజు అనంత కాలం కూడా తెలిపి భగవంతునికి అర్పణ చేస్తున్నాడు. అందుకే పుట్టబుడు అని చెప్తారనమాట. ఇట్లా ఉన్నప్పుడు ఆ వాయుదేవుడు తనని క్షమించి ఆ ఆంజనేయుడికి బయటికి తెమ్మని చెప్తాడనమాట. అప్పుడు ఆ సూర్యుడిని బయటికి వదిలేస్తే సూర్యుడు యథాస్థానంలో వెళ్ళిపోతాడు. గాలి బాగా రావడం జరుగుతుంది. మామూలు కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ టైంలో ఎప్పుడైతే ఆ సూర్యుడు దిగి ఉన్నాడో దానికి గుర్తుగా ఎర్రగా ఉండిపోయింది. ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి విలువడానికి మూతి కూడా ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఆయన యాక్చువల్గా సుందర రూపమే, కానీ భగవంతునితో సమానంగా ఉండరాదు అనే ఉద్దేశం చేత ఈ ఉగ్రత రూపాన్ని తీసుకొని ఆయన దాసోహం కౌశలేంద్రస్య, కౌశల్యా కొడుకున్న శ్రీరామరావు దాసుని నేను అని చెప్పడం జరిగిందనమాట. అందుకే ఆయన్ని దాసుడు అని చెప్పి చెప్తారు. అందుకే ఉగ్రతను తీసుకుంటారు. ఓకే, సో మీ ఆంజనేయునికి తమలపాకుతో మాల వేస్తారు. ఆ తమలపాకులో ఉన్న గొప్పతనం ఏమిటి? సాధారణంగా మనం చూస్తుంటాం సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియాలో కానీ ఆంజనేయుడు లేని ఊరంటూ లేదు. ఎందుకంటే ప్రతి చోట ఆయన విగ్రహం వండే ఉంటుంది. పల్లెల్లో కూడా ఉంటాయి. ఎప్పుడు చెయ్యి ఇలాగే పెట్టుకొని ఉంటాడు. ఉద్దేశమేమి, నేను రాముల వారి దాసుని అని చెప్పడానికి. అంతేకాకుండా ఈ ఆంజనేయుడికి మంగళవారం రోజు విశేషం అన్నమాట. తేనెతో అభిషేకం చేయించడం కానీ, తమలపాకుల హారాన్ని కానీ, ఆకు చక్రాన్ని కానీ కట్టిస్తారనమాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమంటే, లంకలో యుద్ధం జరిగిన తర్వాత శ్రీరాముడు సీతమ్మవారిని తీసుకొని ఆంజనేయుడితో పాటుగా అయోధ్యకు వస్తాడు. వచ్చినప్పుడు కొంతకాలం గడిచిపోతుంది. శ్రీరాముడు సీతమ్మవారు గదిలో కూర్చొని ఉండగా ఆంజనేయుడిని పిలుస్తారు. పిలిచినప్పుడు అప్పుడే భోజనం చేసి ఉంటాడు రాముల వారు. మానవకతలు వచ్చినాడు కనుక అప్పుడు సీతాదేవి వారు ఆ రాముల వారికి భోజనం అయిన తర్వాత తమలపాకులు వేసుకోవడం సర్వసాధారణం. కొన్ని
దాన్ని చిలకల్లాగా మనం చేతులు పెట్టుకొని ఇస్తుంటారు కదా, అలాగా ఒక పెళ్ళి అంటారు మనం, ఆ టైప్లో తయారు చేసి రాముల వారికి ఇస్తారు. రాముల వారు దాన్ని వేసుకుంటుంటారు. దానికి శాస్త్రంలో కూడా సైంటిఫిక్ రీజన్స్తో తీసుకుంటే భోజనం తర్వాత తాంబూలం వేసుకుంటే 14 ఉపయోగాలు అని చెప్తారనమాట. ఆరోగ్యానికి మంచిదేనని. ఓకే. అలాగని ఆకులు ఇచ్చినప్పుడు ఆంజనేయుడు చూస్తాడు. చూసి ఏం స్వామి నోరు ఎర్రగా ఉంది అని అంటాడు. అప్పుడు రాముల వారు అంటాడు, ఇది ఆరోగ్యానికి మంచిది నాయన, అందుకే నేను దీన్ని తీసుకున్నాను అని చెప్పేసి చెప్పాడంట. అంటే నోరు ఎర్రగా ఉంది ఒకటి, రెండవది ఆరోగ్యానికి మంచిది ఒకటి. ఈ రెండు కూడా అంటే ఏమి, రాముల వారికి తమలపాకులు అంటే ఇష్టం అనేది ఆంజనేయుడు తెలిసిపోయింది. ఓకే. ఆయనకి ఏది ఇష్టమో దాన్ని ఆయన చేస్తాడు. భగవంతుడికి కార్యం చేయడానికి ఆయన వచ్చి ఉండేది. ఓకే. వెంటనే ఆంజనేయుడు ఎక్కడో వనానికి పరిగెత్తిపోయాడంట. అక్కడ లతలు తీగలు అవన్నీ తీసుకుని దానిలో తమలపాకులన్నీ తీసుకుని ఒంటి చుట్టూ మొత్తం హారాలుగా వేసుకున్నాడంట. వచ్చి రామరావు చూపించాడంట. ఎందుకంటే నీకు ఇష్టమైనది నా దగ్గర ఉండాలి. అప్పటి నుంచి కూడా తమలపాకులు చేయడం విశేషం. ఇది ఒక కథ. రెండవది అంటే 2-3 రకాలుగా కథలు ఉన్నాయి. ఏది ఏమైనా శాస్త్రం. ఓకే. రెండవ కథలో ఒకసారి ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు సీతాన్వేషణలో సీతమ్మ వారిని చూస్తాడు. చూసి, అమ్మా ఇట్లా రాముల వారు శ్రేయస్సును కోరుతున్నారు, నేను వెళ్ళి నీ యోగక్షేమాన్ని రాములకు తెలియజేస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆమె ఆంజనేయుడు ఏదైనా ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వాలి అని చెప్పేసి పూలు చేతులు పెడదామని చూస్తే చాలా ఎత్తులు ఉంటాయి పూలన్నీ కూడా. ఎందుకంటే అది అశోకవనం అంటారు కూడా, రావణాసురుడు ప్రీతిపాత్రమైనటువంటి. అక్కడ సింషిప అనే ఒక వృక్షం, ఆ వృక్షం కింద ఆమె ఉంటుంది అనమాట. చాలా పెద్ద చెట్టు, అది ఎత్తులో ఉంటుంది అనమాట. ఏది ఇచ్చేదాన్ని లేదు కదా అని చెప్పేసి పక్కన తమలపాకులతో ఉన్నటువంటి ఒక తీగతో అల్లినటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఆ తమలపాకులు తీసి ఆంజనేయుని తలపైన పెట్టి ఆశీర్వదిస్తుంది అనమాట. అది అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం కదా అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి కూడా తమలపాకులు సమర్పించేది ఒక రకంగా ఉంటుంది. మరొక సందర్భంలో కూడా ఒకసారి కిష్కింధలో వాలి సుగ్రీవులకు కొట్లాట జరుగుతుంది కారణాంతరాల చేత. అప్పుడు సుగ్రీవుడు రాముల వారికి ప్రార్థన చేస్తాడు, అయ్యా నా భార్య పేరు నువ్వు తెచ్చిపెట్టు అని. రాముల వారు అంటారు, రాముల వారికి అసలు భార్య పేరు లేదు. శాస్త్రోక్తంగా మానవకృతులు వచ్చినాడు కనుక ఎట్లా మనుషులు ఉండాలి అని చూపించడానికి సుగ్రీవులతో మైత్రి ఏర్పాటు చేసుకుంటాడు. ఓకే. కానీ వాళ్ళకి సుగ్రీవుడికి పడదు. అప్పుడు సుగ్రీవుడిని నువ్వు యుద్ధానికి వెళ్ళని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు వాలి సుగ్రీవుడు కొట్లాడతారు. ఇద్దరు సేమ్ ఎట్లా అంటే ట్విన్స్ ఉన్నట్లు అనమాట. ఐడెంటిఫికేషన్ కష్టం. భగవంతుడికి ఐడెంటిఫికేషన్ వస్తుంది, అయినా కూడా అన్నదమ్ముల మధ్య ఎందుకు ఒకేసారి కొట్లాడు పెట్టాలి అని చెప్పేసి ఆయన ఇద్దరు ఒకటే దారేమో చూస్తాడు. కానీ వాలి బాగా తల్లి పంపించేస్తాడు. వాలికి ఒక వరం ఉంటుంది. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తుంటాడు ఆయన. ఎవరైనా నాకు యుద్ధానికి వస్తే వాళ్ళ సగబలం నాకు రావాలి అని. అంటే ఏమి, వాళ్ళ సగం బలం వీడికి రావాలా, వీడి బలం ప్లస్ ఉంటుంది, వాడు సగం వీక్ అయిపోతాడు, ఎందుకు ఓడిపోడు. ఇట్లా అతని యొక్క స్ట్రక్చర్ అనమాట. కానీ రాముల వారికి అదేమీ లేదు. అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆంజనేయుడికి ఒక మాల ఇస్తాడు. ఏం మాల అంటే, ఈ ఆయన ఉండేది అంతా వనాలలో కిష్కింధ అరణ్యం. ఒక తమలపాకులతో కూడినటువంటి చిన్న చిన్న లతలతో కూడినటువంటి ఒక హారాన్ని ఇచ్చి ఆంజనేయుడికి నువ్వు సుగ్రీవునికి వెయ్యి అంటాడు. ఎందుకు అంటే అన్నదమ్ములను కనుక్కోలేకుండా పోతున్నానని అట్లా చెప్తాడు అనమాట తమాషగా. అప్పుడు సుగ్రీవుని మెడలో ఈ ఆంజనేయుడు రాముల వారి హారాన్ని సమర్పిస్తాడు. అంటే ఏమి, జయం కలుగుతుంది. ఆంజనేయ స్వామి నుంచి మనం ప్రసాదించుంటే జయమే కానీ అపజయం లేదు. రెండవసారి ఆయనపై మళ్ళీ యుద్ధానికి పోతాడు. పోతే ఆయన భార్య అంటుంది, వాలి భార్య, ఇప్పుడే ఓడిపోయినాడు మళ్ళీ వచ్చినట్టు ఏదో ఉంటుందంటే, లేదు దాన్ని ఓడగొడతా అని చెప్పేసి మళ్ళీ యుద్ధం చేస్తాడు. చేస్తే రాముల వారు చెట్టు చోట నుండి కొడతాడు. వేట చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. క్రూర మృగాలకు వెనకల నుంచి కొట్టాలి శాస్త్రం. ఆ శాస్త్రముతోనే ఏం చేస్తాడంటే వాలికి బాణం వదులుతాడు. వాలి అంటాడు, అయ్యా నువ్వు వెనకటి చెందుకుంటున్నావని. ఆయన అంటాడు, నేను ముందు నుంచే పట్టగలను, కానీ అన్నదమ్ములు ఎందుకు ఉపేక్ష చేయాలని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు ప్రాణం కావాలా, నేను బాణం తీస్తాను. వద్దు స్వామి, నీ ఎదురుగుండా మృత్యు ఉంటే చాలా పరమ పవిత్రం, అది నేను ఇలాగే ఉండని చెప్పి ఆయన చేతి దగ్గరే ప్రాణాలు వదులుతాడు అనమాట. అక్కడ తమలపాకులతో చేసినటువంటి అంటే లతలతో తయారు చేసినటువంటి ఒక మాలని సుగ్రీవుడికి ఆంజనేయుడు వేయడం వల్ల ఆంజనేయుడు కూడా అది ప్రీతి. ఎందుకంటే రాముల వారు ఇచ్చిండేది, అందుచేతనే అది ఈ రకంగా చేస్తారని చెప్పి చెప్తారనమాట. శాస్త్రంలో చాలా రకాలుగా చెప్పబడింది. అయినా కూడా ఏదైనా మంగళవారం రోజు ఆ యొక్క ఆంజనేయ స్వామి తమలపాకులతో
హారం కట్టించడం చాలా వరకు మంచిది. కోర్టు కేసులున్నా, డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, శారీరక బాధలు ఉన్నా ఇవి తొలగిపోతాయని శాస్త్రం. ఓకే. సో, ఆంజనేయునికి లంకలో రాక్షసులను తోకకు నిప్పంటించాడు. అప్పుడు అతనికి ఏం కాలేదా? ఎందుకని? ఇది ఇక్కడ ఆంజనేయుడికి లంకలో వానరులందరూ కూడా పట్టుకుంటారు. ఎట్లా అంటే ఆయన స్తబ్దోభవతి, సైలెంట్గా ఉంటాడు, చూద్దాం కాసేపు అని. ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే ఆ ఆంజనేయుడికి బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తాడు. చేసినప్పుడు బ్రహ్మాస్త్రానికి విలువ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక్క క్షణం సైలెంట్ అయిపోతాడు. బ్రహ్మాస్త్రం ఆయన బంధిస్తుంది. కానీ రాక్షసులు మూర్ఖులు కనుక మామూలు తాళ్ళతో కట్టేస్తారు. అది ఆంజనేయుడికి తెలుసు బ్రహ్మాస్త్రం వదిలిపోయింది అని. అయినా కూడా రావణాసురుడు చూద్దామని ఉద్దేశం చేత రావణాసురుడు చూస్తే రావణాసురుడు ఏం చెప్పినా కూడా వినడు. ఈ కోతులకంతా తోక ప్రియమైనది, దాన్ని ముట్టించండి అంటాడు. సరే వాళ్ళంతా వచ్చి గుడ్డలన్నీ తీసుకొని అందరి గుడ్డలతో కూడా తోక చుట్టి ఆయిల్ వేస్తారు బాగా అంటుకొని. అది ఆంజనేయుడు ఏం చేస్తాడంటే తోకను పెంచుకుంటూ వెళతాడు. ఎంతవరకు వెళ్ళిందంటే రాక్షసులు అందరి వస్త్రాలు కట్టినా కూడా చాలేదు, అంత పెద్దగా పెంచినాడు దాన్ని. చివరికి సీతామ్మవారి వీలుంటుంది, అక్కడికి ఆయన స్టాప్ అంటాడు, అంతే అవసరం లేదు అని. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాలంలో ఉన్న ఆయిల్స్ అన్ని వేసి తోకకు నిప్పు ముట్టిస్తారు. ఇక్కడ నిప్పు ముట్టిస్తే ఆయనకి ఏం కాలేదా అని. మనకైతే నిప్పు ముట్టుకుంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఆయనకి అలాగా కాదు. నిప్పు పుట్టాలి అంటేనే ఆంజనేయుడు ఉండాలి. ఎందుకంటే ఆంజనేయుడు ప్రాణవాయువు, ఆక్సిజన్ అంటారు. మనము ఒక అగ్గిపుల్లని అట్టించిన తర్వాత ఉఫ్ అంటే అది ఆరిపోతుంది, మళ్ళీ దాన్ని ఆక్సిజన్ పెట్టండి వెంటనే అది వెలుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వేస్తే ఆరిపోతుంది. మనం చూస్తుంటాం స్కూళ్ళల్లో కానీ పార్కుల్లో కానీ చాలా చోట్ల మనం ఫైర్ అని పెట్టింటారు, అది కార్బన్ డైఆక్సైడ్ నింపింటారు. దాన్ని ఎమర్జెన్సీ ఏదైనా వస్తే కార్బన్ డైఆక్సైడ్ పెడితే శాంతం అయిపోతుంది అనమాట. అది వెలగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి, ప్రాణవాయువు ఉండాలి. అందుకు అగ్నిదేవుడు ఎక్కడ వెలగాలో అక్కడ ఆంజనేయుడు ఉండి తీరాలి. మళ్ళీ అగ్నిదేవుడు చిన్నవాడు, దేవతల్లో ఆయన వాయుదేవుడి కన్నా తక్కువ. అటువంటిప్పుడు సామాన్యమైన అగ్ని ఆయన్ని ఏం చేస్తుంది? ఏం చేయలేదు. వాళ్ళు అనుకుంటారు మేము నిప్పు పుట్టించామని, అలాగా కాదు. ఆంజనేయుడు ఏం చేస్తాడంటే గోపకు నిప్పు వాళ్ళు ముట్టించుకున్న ముందే ఆయనే దాన్ని దహిస్తాడు. కారణం ఏమి అంటే వాళ్ళు ఎందుకు ముట్టించాలి అని చెప్పేసి స్వవాహిని నిర్దగ్ధ ఫలాచి రాశి అంటారు. తన అగ్నితోనే తాను ఇట్లా వెలిగిస్తాడు. వెలిగినప్పుడు తోక ముట్టుకుంటుంది, దాంతో లంకా దహనాన్ని మొత్తం కూడా కాల్చిపడేసిస్తాడు. కాల్చిపడేసేప్పుడు అనిపిస్తుంది అయ్యో అమ్మవారు ఉన్నారు కదా అక్కడ, సీతాంబాబుని చూస్తే ఆ యొక్క శిల్పవృక్షం మాత్రమే ఏం కాదు, అక్కడికి వెళ్ళి అమ్మవారి పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఆమె క్షేమంగా ఉందని వార్తలు తీసుకొని వస్తాడు అనమాట. కనుక తన సొంత అగ్నిని క్రియేట్ చేశాడు తప్ప ఈ లోకల్ అగ్ని ఏదైతే అగ్నిదేవుడి గురించి కాదు. ఆయన తనకి ఏమీ కాలేదు. ఎందుకంటే అగ్నిదేవుడు వెలగాలంటే ఆయన ఉండాలి, ఆయన లేకపోతే అగ్ని వెలగదు. కనుక అగ్నిదేవుడితో ఆయన గొప్ప అని చెప్పడం దర్శనం. శ్రీరాముడు మొదటిసారి ఆంజనేయుడిని ఎక్కడ చూశాడు? వారి సమాగమనం ఎక్కడ జరిగింది? ఎలా? ఒకసారి రామచంద్రుల వారు అయోధ్య నుంచి నాసిక్కు వెళ్ళి చిత్రకూట పర్వతం పైన అక్కడి నుంచి రావణాసురుడు సీతమ్మ వారిని అపహారం చేయడం వల్ల ఆయన అక్కడి నుంచి హంపీకి వస్తాడు. అప్పుడు ఆ కాలంలో కిష్కింద అనేవాళ్ళు, ఇప్పుడు హంపి. అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాలి సుగ్రీవులకు కొంచెం కొట్లాట ఉంటుందో దాని కూడా ఒక కారణం ఉంది. ఏం కారణం అంటే అక్కడ ఋష్యమూక పర్వతం ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ ఋష్యముఖ పర్వతంలో వాలి సుగ్రీవులు చాలా అంటే మామూలు కోతులన్నీ కూడా రకరకాల పండ్లు తీయడం, నాశనం చేయడం ఉంటుంటాయి కదా. అప్పుడు శాపం ఇచ్చింటాడు వాలికి. మిగతా ఋషులందరూ కూడా ఋష్యముఖ పర్వతంలో మీరందరూ కూడా దూరంగా ఇక్కడికి వస్తే దహించిపోతారని చెప్పేసి వాలికి శాపం ఇచ్చింటాడు. ఈ వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా కొట్లాడింటారు. ఎందుకు కొట్లాడింటారంటే మంచి వాళ్ళు ఇద్దరు కూడా. ఒకసారి ఒక రాక్షసుడు వాలి దగ్గరికి వచ్చి యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. వాలి అతనితో యుద్ధం చేస్తుంటే తప్పించుకొని పరిగెత్తిపోతుంటాడు. ఈయన వదలడు. అలాగే ముందుకు వెళితే వాలి గుహ ఇప్పటికీ ఉంది, చాలా చివరికి వెళ్ళాలి. ఆ వాలి గుహలో, పెద్ద గుహలో ఆ రాక్షసుడు తప్పించుకొని పోతాడు. కానీ వాలి ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి వాడిని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ సుగ్రీవుడు బయటనే ఉంటాడు. చాలా కాలం జరుగుతుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఏమి ఇట్లా అని చెప్పేసి ఆ సుగ్రీవుడికి ఏది అర్థం కాదు. ఆ లోపల నుంచి రక్త ముడుగులు వస్తాయి. ఇక చనిపోయినాడు అతడు అని నిశ్చయానికి వస్తాడు సుగ్రీవుడు.
వచ్చి పెద్ద బండని తీసుకొని ఆ గుహకు అడ్డం పెట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా వదిన అంటే వారి భార్య తారానని ఆమెతో పాటుగా ఆయన సరసాలాడుతుంటాడు అనమాట. కోతులకు ఆ నియమాలు ఏది ఉండవు జనరల్గా. అయితే ఆ వాలి బయటికి రావడం చూస్తే రాయి అడ్డం పెట్టినారు. ఆ రాజుని తన్ని శక్తి ఉంటుంది కనుక బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే సుగ్రీవుడు ఉంటాడు. అప్పుడు సుగ్రీవుడితో తలపడి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తామని చెప్పేసి తన్ని బయటికి పంపించేశాడు. నా రాజ్యంలో ఉంటుంది అని. అతనితో పాటుగా ఆంజనేయుడు కూడా ఉంటాడు అనమాట. సో ఆంజనేయుడు మిగతా వానరులు అందరూ కూడా అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతం అని ఉంది. ఆ పర్వతానికి వెళ్ళిపోతారు. కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. ఈ ప్రకారంగా ఋష్యముఖ పర్వతానికి వెళ్ళినప్పుడు శ్రీరాముల వారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆంజనేయుడిని చూడాలి. కానీ సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఎవరు ఇద్దరు అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏమైనా గూఢచారులా లేదా శత్రువులా? ఎందుకంటే వాళ్ళకి అగ్నిస్ట్ గా వెళ్ళున్నారు. శత్రువుల అని ఉద్దేశం చెప్పి చూసి ఏం చేయాలంటాడు. ఇప్పుడు ఆంజనేయుడు అంటాడు, లేదు వాళ్ళు సౌమ్యంగా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, వెనకలు ఎవరు లేదు, తనకి ఏదో ఉంటుంది, నేను వెళ్ళి కనుక్కొని వస్తామని చెప్పి సుగ్రీవుడికి అడుగుతాడు. సరే వెళ్ళిరా నాయన అని చెప్పి పంపిస్తాడన్నమాట. ఆంజనేయుడు వచ్చి ఆ రాముల తేజస్సును చూస్తాడు. చూసి మనసులో సంతోషం అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత నమస్కారం చేస్తాడు. చేసి చక్కగా మాట్లాడతాడు. ఆయన నవ వ్యాకృత పండితుడు అంటనమాట. ఎక్కడ లోపం ఉండదు, మాట్లాడడంలో దోషాలే ఉండవన్నమాట. అట్లా చక్కగా మాట్లాడితే ఆ రాముల వారు ఏం చేస్తారంటే ఆ ఆంజనేయుని మెడను చూస్తారు. చూస్తే అక్కడ ఒక హారం కనిపిస్తుంది. ఏం హారం అంటే అది అంజనాహారము. అంటే ఆంజనేయుని తల్లి ఒకసారి తపస్సు చేసి ఒక మాలని అంటే ఒక రత్నాన్ని, మనం ఇవన్నీ నెక్లెస్ వేసుకుంటాం కదా, అటువంటి దాన్ని ఆయన వేసి ఉంటుంది. వేసి చెప్తుంది ఆమె, చూడు నీ స్వామి ఎప్పుడో ఒకసారి నీ దగ్గరికి వస్తారు, ఆ స్వామికి నువ్వు భక్తుడుగా ఉండాలి. అయితే ఈ హారము నాకు తర్వాత నీ స్వామి తప్ప ఎవరికి కనిపించదు. అట్లా కనిపించినప్పుడు ఆయన నీ స్వామి గుర్తు చెప్పింటుంది అనమాట. అప్పుడు చూస్తేనే హారం కనిపిస్తుంది. చక్కగా నవరత్నాలతో ముత్యాలు, రత్నాలు, మరకత మాణిక్యాలు అన్ని పొదిగి ఉంటాయి దాంట్లో. లక్ష్మణుడు చెప్తాడు, రాముడు లక్ష్మణ చూడు ఎంత చక్కగా ఉంది హారం అని. లక్ష్మణుడు కనిపించదు. రాములారు చూస్తారు. చూసి అంజనాహారం కావడం చేత ఈ తల్లి అంజనాదేవిని అనుకొని ఆంజనేయ బాగున్నావు అంటాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, నా తల్లి ఇచ్చిన హారం ఎవరు కనిపించదు కదా, సో ఇతనే నా యొక్క ఆరాధ్య దైవం అని చెప్పేసి ప్రార్థన చేసి, మీరు రాముల వారు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి సాష్టాంగ నమస్కారం చేసి రకరకాలుగా స్తోత్రాలు చేస్తాడనమాట. అప్పటి నుంచి వాడి దగ్గర సమాగం అవుతుంది అనమాట. వెంటనే అతడు ఏం చేస్తాడంటే సుగ్రీవుని దగ్గర తీసుకెళ్లి ఇద్దరికి సంధి చేస్తాడు. అయ్యా ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు సమస్యలు ఉన్నాయి, వీరిద్దరు కూడా సమాగం అయితే మీడియేటర్ లాగా పనిచేశాడు అన్నమాట. అందుకు ఆంజనేయుడికి తల్లి ఇచ్చిన హారం కావడం చేత ఆంజనేయుడిని పిలిచడం జరిగింది. సమాగం కావడం వల్ల ఆంజనేయుడి పేరు కూడా ఎక్కువగా వచ్చింది అన్నమాట. ఈ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది శాస్త్రం. ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు అంటారు. ఆ సంజీవిని పర్వత విశిష్టతను తెలియజేయగలుగుతారా? తప్పకుండా. సంజీవిని పర్వతాన్ని అది ఎక్కడ ఉంది, ఆరిజిన్, దాని పుట్టు పూర్వతలు ఏమంటే, ఒకసారి లంకలో యుద్ధం జరుగుతూ ఉంటుంది రామారావణ మధ్యలో. ఆ సందర్భంలో ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం పాటు ఒక నాగాస్త్రాన్ని కూడా ప్రయోగం చేస్తాడు లక్ష్మణుడి పైన. ఎందుకు అంటే లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకు యుద్ధం జరుగుతుంటుంది. బ్రహ్మాస్త్రంతో పాటు ఎప్పుడైతే నాగాస్త్రం వదిలినాడో ఆ దెబ్బకి లక్ష్మణుడు మూర్ఛపోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన శేషాంశుడు అయినప్పటికీ కూడా ఆదిశేషుడికి అంశ ఆయన. అయితే ఇక్కడ బ్రహ్మాస్త్రంతో కూడి ఉంది కనుక దాని గౌరవం యొక్క తప్పదు, మూర్ఛలోకి వెళ్ళిపోతాడు. చాలా మంది కప్పి సైన్యం అంతా కూడా ఆ నాగాస్త్ర దెబ్బకు మూర్ఛపడిపోయి చనిపోతారు. అప్పుడు రాముల వారు లోకంలో ఎట్లా అన్నదమ్ములకు ఏదైనా సమస్యలు వస్తే బాధపడతారో అలాగని లక్ష్మణ్ తన పైన పెట్టుకుని ఏడుస్తాడు. ఆయన కపట నాటక సూత్రధారి కనుక ఆ ప్రకారంగా చేస్తాడు. అప్పుడు అక్కడ సుషేణుడు అని చెప్పేసి ఒక డాక్టర్, ఆ వానర సైన్యానికంతా ఒక డాక్టర్ అనమాట. ఆయన మంచి వైద్యం తెలుసు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే
ఆంజనేయుని చెప్తాడు, చూడప్పా ఎక్కువ సమయం లేదు, 2-3 ముహూర్తాలు అంటే 2-3 గంటలు దాటితే లక్ష్మణుడికి ఇబ్బంది అవుతుంది. నీవు అంత లోపల ఏం చేయాలంటే ఆయన మనమందరిని బతికించుకోవాలి. బతికించుకోవాలి అంటే మనము హిమాలయాలలో ఒక చోట గంధమాదన పర్వతము ఉంటుంది. రకరకాల గంధాలు, ఆ గంధం అంటే మంచి వాసన వచ్చేటటువంటి అనమాట. దాన్ని తీసుకుని వస్తే అందులో కొన్ని మూలికలు ఉంటాయి. సంధానకరణి, సంజీవకరణి, విశల్యకరణి ఇట్లా ఉంటాయి అన్నమాట. విశల్యకరణి అంటే చేయి కట్ అయిపోయి ఉంటే దాన్ని అతికిస్తే వెంటనే అతుకుంటుంది. అది అంత పవర్ దానికి ఆ మూలికలకి. సంజీవకరణి అంటే ప్రాణాన్ని ఇస్తుంది అనమాట. అది చనిపోయిన వాళ్ళకి ప్రాణాన్ని దానికి గాలి తీస్తేనే మనిషి బతికేస్తాడు అనమాట. అటువంటి పవర్ఫుల్. వీళ్ళు ఉండేది లంకలో, అది ఉండేది నార్త్లో హిమాలయాల్లో, చాలా డిస్టెన్స్. ఆంజనేయుడు దానికి ముహూర్తార్థం అంటారు. ఒక ముహూర్తం అంటే 24 నిమిషాలు, అర్థం అంటే 12 నిమిషాలు. ముహూర్త అర్థంలో ప్రయాణం అంటే ఆల్రెడీ ఆయన వాయుదేవుడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయనకి ఏముంది, ఒక్క క్షణంలో పోయినట్టుగా వెళ్ళి ఆ గంధవాదన పర్వతాన్ని ఆకులన్నీ ఎక్కడ తీసుకొచ్చి ఆ పర్వతాన్ని పెకిలించి తీసుకొని వచ్చేస్తాడు. ఎందుకు అంటే ఆ మధ్యలో ఆ వాసనకు అందరూ వానరులు లేచి కూర్చుంటారు. అప్పుడు శిష్యునికి చెప్తాడు, నాకు తెలియదు ఆకులన్నీ, నువ్వు తీసుకొని. ఆయన ఎక్కి ఆకులు తీసుకొని ఆ రసాన్ని లక్ష్మణుడి పైన పిండుతాడు అనమాట. పిండినప్పుడు అక్కడ లేచి కూర్చుంటాడు అనమాట ఆ లక్ష్మణుడు. అంటే ఈ ప్రకారంగా లక్ష్మణ ప్రాణదాతాచ అంటారు. లక్ష్మణుడికి కూడా ప్రాణదానాన్ని చేయడం జరిగింది అనమాట. అయితే ఆ సంజీవిని పర్వతాన్ని మళ్ళీ రిటర్న్ పంపించాలా, ఆయనకు ఓపిక లేదు. తీసుకొచ్చినాం, అయిపోయింది. సాధారణంగా మనము కనేబందరితో వదిలేస్తాం. అట్లా ఆయన అక్కడ నుండి వదిలితే ఆ వాయు వేగానికి మనం బాల్స్ ఎట్లయితే వేస్తామో, ఫిక్సర్ ఎట్లా పడతారో అలాగనే దానికన్నా ఎక్కువ ప్రమాణం అయింది. అది అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడికి పోయిందంటే అది ఎక్కడ కరెక్ట్గా ఉందో అక్కడే కూర్చోవాలి. అంటే ఏ వేర్లో ఆయన తీసుంటాడో ఆ వేర్లపై అటాచ్ కావాలా. ఇంత బుద్ధి కౌశలత ఆయనది. తేనమ కౌశలాయ అంటారు. అంత కౌశల్యంగా దాన్ని వేస్తాడు అన్నమాట. ఈ ప్రకారంగా చేయడం వల్ల ఆ యొక్క ఆంజనేయునికి లక్ష్మణ ప్రాణ ప్రదాత అంటారు అనమాట. అంతేకాకుండా ఆయనకు 12 పేర్లు ఉన్నాయి. హనుమాన్, అంజనీసూను, వాయుపుత్రో, మహాబలః, రామేష్ఠ, ఫల్గుణసఖః, పింగాక్షో, అమిత విక్రమః, ఉదధిక్రమణశ్చైవ సీతా సందేశ హారకః, లక్ష్మణ ప్రాణదాచాచ దశగ్రీవస దర్పః. ఈ పేర్లు ఎవరైతే స్మరణ చేసుకుంటారో అన్ని రకాలుగా భోగభాగ్యాన్ని కూడా ఆంజనేయుడు ఇస్తాడని చెప్పేసి శాస్త్రోక్తి. అలాగ చేస్తే తప్పనిసరిగా మనకు శాస్త్రం అన్నమాట. లంకకు సేతువు నిర్మించారు కదా, నీటిలో ఎలాగ వంతెన కట్టారు, ఎలాగ సముద్రం దాటి లంకను చేరారు? మంచి ప్రశ్న. ఈ కాలంలో అయితే బ్రిడ్జెస్ కట్టాలంటే నదులు కానీ సముద్రాలు కానీ చాలా వరకు అక్కడ నీళ్లు తీసేసి కింద నుంచి ఫౌండేషన్ కొలుస్తారు. కానీ వెనకటి కాలంలో ఇప్పుడు మనం చూసేటువంటి ధనుష్కోటి నుంచి ఇంచుమించుగా రామసేతు అంటారు. లంకకు ఇంచుమించుగా దగ్గర రోడ్ అంటే 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కానీ అది ఈ కలియుగంలో వెనకటికి చాలా దూరంగా ఉండేది. అది రాను రాను దగ్గరకు వచ్చింది అనమాట. ఎందుకంటే జల్లెడలో మనం ఏమైనా కొన్ని బియ్యము లేదా కొన్ని వేసినప్పుడు చెప్పినప్పుడు అన్ని దగ్గరకు వస్తాయి. అట్లా రాను రాను కాలంలో అది లంక మనకు దగ్గరగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. భూభ్రమణం ఉంటుంది కదా, చాలా వేల కోట్ల ఏంటి. ఇట్లా ఉన్నప్పుడు వంతెనను సేతు నిర్మించాలి. ఎందుకంటే లంకకు వెళ్ళాలి కదా. అందుచేత వెళితే పుష్పవిమానాలు వెళ్ళాలి, అందరూ వెళ్ళడానికి కాదు. కనుక రాముల వారు ఏం చేస్తారంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తారు. ఆయనకంతా తెలుసు లేదని కాదు, కానీ లోకంలో ఎట్లా నడుచుకోవాలో మనిషిగా తెలుసుకోవాలి కదా. అందుచేత ఆయన అక్కడ ఏం చేసినాడంటే ఆంజనేయుడు వీళ్ళకి అందరికి చెప్తాడు, ఏదైనా కొంచెం ఆలోచన చేయండి పని. అప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడంటే మిగతా కాపులందరినీ కూర్చోబెట్టుకొని రామనామ స్మరణ అంటే రాముడు పిల్లప్పటి నుంచి ఏం చేసినాడో అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. రామనామం చెప్తూ ఒక పాయింట్ వస్తుంది అందులో. రామనామ స్మరణ చేసిన వాడు సంసార బంధం అంటే పైకి తేల్తాడు, కానీ సంసార బంధంలో గుణగడు అని. ఈ పాయింట్ ఒక కోతి వింటుంది. విన్న తర్వాత దానికి సంశయం వస్తుంది.
రాములవారు ఇక్కడే ఉన్నారు, ఆంజనేయుడు ఇక్కడే ఉన్నాడు, ఈ సముద్రం దగ్గరే ఉంది. మునగడు అని చెప్పినాడు కదా, చూద్దాం, టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక రాయి తీసుకొని ఆ రాయి పైన శ్రీరామ శుద్ధ ముక్కుతో, రాళ్ళు రకరకాలుగా రాయొచ్చు మనం, రాసి చూద్దామని టెస్ట్ చేయాలని చెప్పేసి నీళ్ళల్లో వేస్తుంది. రాములవారి పేరు వచ్చింది కదా, అది ఎట్లా మునుగుతుంది? నీళ్ళల్లో తేలింది. ఇప్పటికీ మనం చూస్తున్నాం, తమిళనాడులో వెళ్ళి చాలా చోట్ల వాడిని షోకేస్లో పెట్టింటారు. నీళ్ళల్లో తేలే రాళ్ళు, చాలా బరువు ఉంటుంది, ఆ నీళ్ళు వేసి మొత్తం తేలుతుంది. ఇట్లా వేయడం జరిగింది. అంతే, క్లూ దొరికింది అక్కడ. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఇంకొక రూల్ కూడా ఉంది. నలుడు అని చెప్పేసి ఒక కపి, ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా హంపి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఋషులు ముందు తపస్సు చేసుకుంటే కోచి చేసిన అంటాం కదా మనం, ఉద్ధరణతో కొట్టడం, రాయితో కొట్టడం ఇట్లా చేస్తుంటారు. అక్కడ ఋషులు ముందు అందరూ కూడా ఇది ఆయన ఇంకోటి చేస్తుంటాడు. నలుడు పూజా పరికరాలు తీసుకుని నీళ్ళలోకి వేసింది. చిన్నపిల్లలు తమాష చేస్తుంటారు కదా అలాగా. ఓకే. అప్పుడు ఆ ఋషి అంటాడు, నలుడా, నీ చేతితో ఏది స్పర్శ చేస్తావో అది నీళ్ళలో మునుక్కోకుండా ఉండని నేను తేలని శాపం ఇస్తాడు. అది ఒక క్లూ. అప్పుడు నలుడు కూడా కొన్ని రాళ్ళు సముద్రంలో వేస్తాడు, రామనామాన్ని జపించి స్మరించి అందరూ కూడా రాళ్ళు వేస్తారు. ఇట్లా అక్కడ చిన్న చమత్కారం జరుగుతుంది. ఏం చమత్కారం అంటే, మనం వింటుంటాం ఉడతా భక్తిని. అక్కడ ఇంకా చెప్పాలన్నా ఆంజనేయుడు మహాపర్వతం లాంటి వ్యక్తి, నలుడు, నీలుడు, తర్వాత అంగదుడు, పెద్ద పెద్ద మహా దేవతలు, దేవత అంశాలు వాళ్ళది కూడా, జాంబవంతుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద రాళ్ళ చిన్న చిన్న సైజు దొరక వాళ్ళకి 50 టన్నులు 60 టన్నులు తీసుకోవడం, దానిపైన శ్రీరామ రాయడం, నీళ్ళలో వేయడం అయిపోయింది. ఇట్లా అది ఎంతవరకు వేశారంటే లంక వరకు వేశారనమాట. ఈ సందర్భంలో ఒక చిన్న ఉడత రాములకి ఏదైనా సహాయం చేయాలి, ఏం చేస్తుంది? అది చాలా టైనీ క్రియేచర్ పాపం. అది అనుకుందంట, వాళ్ళు రాళ్ళు వేసారా, నేనెందుకు వేయకూడదు అని నోట్లో ఒక చిన్న రాయి పెట్టుకునేది, రామ్ 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 అనేది నీళ్ళలోకి వేసేది, అది కూడా తేలుతూ ఉండేది. ఇలా చేయడం వల్ల రాములారు దాన్ని చూసి ఆ యొక్క వీపు పైన ఇట్లా అంటున్నాడు. ఆయన వేళ్లే ఇప్పటికీ కూడా గుర్తుగా మనం ఉడత పైన మనం చూస్తామన్నమాట. ఉడత భక్తి అంటారు. అంటే ఎంత యోగ్యత ఉంటే మనం భగవంతునికి అంత సమర్పణ చేసుకోవాలని భావం అనమాట. ఇట్లా సేతు బంధన చేస్తున్నారు. ఇంకొక చమత్కారం కూడా జరిగింది అక్కడ. రాముల వారిని నమ్మితే పైకి వస్తాం, వదిలేస్తే కిందికి వెళ్తాం. దీనికి ఒక ఉదాహరణగా ఒక సంఘటన జరిగింది అక్కడ. అద్భుత రామాయణం అంటారు, వాటిలో ఈ ప్రసక్తి వచ్చిందనమాట. అక్కడ ఏం జరిగిందంటే, అందరూ కూడా రాళ్ళు ఇస్తున్నారు కదా, రాములు వారు అనుకున్నారు నేను ఒక రాయేసి చూస్తాను నేను, తన ఆటోబయోగ్రఫీ తానే రాసుకోవాలి కదా. చూసినాడు, అందరూ ఉన్నప్పుడు ఎందుకు వేయాలా అని కొంచెం దూరంగా పోయి ఒక రాయి తీసుకున్నాడు, శుద్ధ ముక్క తీసుకున్నాడు, శ్రీరామ అని తన పేరు తానే రాసుకున్నాడు. రాసుకొని నీళ్ళల్లో కేసినాడు. కృష్ణార్పణమస్తు. ఏమైంది? తేలలేదు కదా, తన పేరుతో ఉండేది నీళ్ళలో మునిగిపోయింది. ఆయనకు ఆశ్చర్యమైంది, ఏందిరా అందరూ నా పేరుతో వేస్తే పైకి వచ్చింది వాళ్ళన్నీ, నేను రాయన నా పేరు రాసేస్తే ఎందుకు ఇంతయింది? ఎవరు చూడలేదు కదా, బై లక్ అనుకున్నాడు ఆయన రాముల వారు. కానీ ఎదురుకుండా ఆంజనేయుడు ఉన్నాడు. ఆయన డౌట్ వచ్చింది, రాములవారు ఎక్కడ పోతున్నారు, వెంటనే వెళ్ళాడు. అందుకే అంటారు, ఎత్తర ఎత్తర రఘునాథ కీర్తనం తత్తర తత్తర కొతమస్తకాంజలి. ఎక్కడ రాముడో అక్కడ ఖచ్చితంగా ఆంజనేయుడు ఉండే తీరాల. ఆయన చూస్తే ఆంజనేయుడు చూసేసినాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం హనుమా ఇట్లయింది అన్నా అంట. ఆయన అన్నాడు, స్వామి నీకు తెలియదు ఏముంది, మేము నీ పేరు చెప్పి నీళ్ళలోకి వేసినాం, అది పేరు తెలియంది. అంటే నువ్వు పట్టుకున్నావు వాటిని, నువ్వు చేయి వదిలేస్తే ఎవరు సంరక్షిస్తారు స్వామి, నీ చేయి జారిపోయింది కదా కింద అనే చమత్కారం ఇస్తాడంట. అంటే దేవుడిని మనం పట్టుకుంటే దేవుడు మనం పట్టుకుంటాడు, దేవుడు మనం వదిలేస్తే దేవుడు వదిలేస్తాడు అన్నాడు. ఆయనకేం బట్టి ఉంటుంది, మనం పట్టుకుంటే ఏం పట్టుకుంటాడు అంతే. దీన్ని మార్జాల కిషోర న్యాయం అంటారు అన్నమాట. మార్జాలం అంటే పిల్లి, కిషోరం అంటే కోతి. మనం కోతి చూడండి, తల్లి కోతి పిల్ల కోతని పట్టించుకోదు. ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభానికి, ఒక గోపురం నుంచి ఇంకో గోపురానికి ఎగురుతుంది. పిల్లని అసలు పట్టించుకోదు. ఈ చిన్న పిల్లని ఏం చేస్తుంది, దాన్ని బిర్రగా పట్టుకొని ఉంటుంది. దానికి కాన్ఫిడెన్స్, నా పిల్ల కిందికి పడదునని ఎగురుతుంది అనమాట. అట్లా మనం పట్టుకోవాలి. అప్పుడేం చేస్తాడు భగవంతుడు, మనల్ని పట్టుకుంటాడు. పిల్ల చూడండి, దాన్ని పట్టుకోనికి రాదు. పిల్లిని దాన్ని తీసుకొని పోయి 7 చోట్ల చేంజ్ చేస్తుంది అనమాట. అంటే మనం పట్టుకుంటే ఆయన పట్టుకుంటాడు శాస్త్రం అనమాట. ఈ ప్రకారంగా రాళ్లలో తేలియ రకంగా ఆ సీతను నిర్మించి దానిపైన ముందుకు వెళ్ళాలని శాస్త్రం అనమాట. ఆ వంతెన ఇప్పటికీ చూడవచ్చు, కానీ కలియుగంలో అది లేదు. అది ఎందుకు లేదు అంటే, రాముల వారు దాన్ని సృష్టి చేసిన తర్వాత ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్లకు
బ్రహ్మత్యా దోషాలు పోతాయని చెప్పిట్టాడనమాట. అంతేకాకుండా ఒక పీస్ ఉండాలి ఉద్దేశం చేత ఆ వచ్చినప్పుడు మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత ధనుష్కోటికి వచ్చిన తర్వాత తన బాణంతో ఇట్లనే అసలు మొత్తం పడిపోతుంది అనమాట. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని అవశేషాలు ఉన్నాయి. వాటిని చూసినప్పటికీ కూడా రామదాసు అనుగ్రహం మనకు సంపూర్ణంగా అవుతుందని శాస్త్రం. స్వామి, ఆంజనేయుడిని పాల్గొన్న శకుడు అని అంటారు. ఆంజనేయుడికి అర్జునుడికి సంబంధం ఏమి? ఆంజనేయుడు త్రేతాయుగం అయితే అర్జునుడు ద్వాపర యుగం, ఇది ఎలా సాధ్యమవుతుంది? మంచి ప్రశ్న. త్రేతాయుగానికి ద్వాపరయుగానికి ఇంచుమించుగా 12 లక్షల సంవత్సరాలు వేరియేషన్ డిఫరెన్స్. అయితే ఆంజనేయుడు అంటే త్రేతాయుగంలో, త్రేతాయుగం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ అవతారం తర్వాత అర్జునాదులందరూ రావడం జరిగింది అనమాట. అయితే ఆంజనేయుడు చిరంజీవి అంటే ఆయన ఎప్పటికీ ఉంటాడు అన్నమాట. ఈ ఫల్గుణుడు అంటే అర్జునుడు. అర్జునుడు తన రథం పైన ఎప్పుడు కూడా ఆంజనేయుని ప్రతిష్ఠించుంటారు అనమాట. జెండాపై కవిరాజు పాటలు వింటుంటాం. అంటే ఆంజనేయుడు ఎక్కడ ఉంటే జయమే తప్ప అపజయం లేదనమాట. అందుకు ఆంజనేయుడిని భుజంలో పెట్టుకుని ఉంటాడు ఆయన. ఇలాగ ఉన్నప్పుడు ఒకసారి మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రకరకాల శత్రువులు రకరకాల బాణప్రయోగాలు చేసింటారు. దాని ఫోర్స్ అంతా కూడా రథం పైన ఉంటాయి, కాలి బూడిదైపోవాలి. కానీ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు, జెండా పైన కపిరాజు. ఆయన ఉన్నంత వరకు ఇంతకుముందు చెప్పాం కదా, ఫైర్కి ఆయనే బలం, అంటే ఫైర్ కాకుండా కాపాడుతుంటాడు అన్నమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సాధారణంగా మనం చూస్తే కారు నుంచి ఫస్ట్ డ్రైవర్ కిందికి డోర్ తీయాలి ఓనర్కి. కానీ అక్కడ కృష్ణుడు అంటాడు, అర్జున కిందికి దిగుందని. అదేందయ్యా సార్ నువ్వు కింద దిగుతున్నా కదా, ఈసారి నేనే దిగుతాను, నువ్వు దిగకూడదాన్ని, ఫస్ట్ నువ్వు దిగు అని చెప్తాడు కృష్ణుడు. కానీ ఏం చెప్పేసి కిందికి దిగుతాడు. దిగిన తర్వాత ఆ కృష్ణ పరమాత్మ కూడా దిగాలి, కృష్ణుడు కూడా దిగుతాడు. దిగిన తర్వాత ఇద్దరూ కూడా ఆ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తాడు, పైన చూడు ధ్వజం పైన అని. ఆ ధ్వజం పైన ఏమంటే ఆంజనేయుడు చిన్నగా పక్కనకు వచ్చేస్తాడు, అంటే ఎంటీ అయిపోతుంది. ఆ ధ్వజంలో ఉన్నటువంటి సింబల్ బయటకు వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే ఆ రథం అంతా కూడా దగ్ధమైపోయి పొడిపొడి దుషి అయిపోతున్నాడు, బూడిదలాగా తయారైపోతుంది. అంటే ఒకవేళ ఆంజనేయుడు పక్కనకు వచ్చి ఉన్నా కృష్ణుడు కింద ఉన్న అర్జున్ పరిస్థితి ఏమిటి, అంత భయంకరంగా ఉంటుంది అనమాట. అందుకే ఆంజనేయుడు అలా యొక్క అర్జునుడి తమ్ముడిలాగా చూశాడు. అందుకే ఫల్గుణ సఖ అంటారు అనమాట. ఈ ప్రకారంగా ఆంజనేయుడిని ఫల్గుణ సఖ అని కూడా పిలవడం పరిపాటికి వచ్చింది. ఆంజనేయుడు లంకలో రావణాసుని చంపచ్చు కదా, ఎందుకు చంపలేదు? కారణమే? మంచి ప్రశ్న. ఇక్కడ ఒకసారి లంకకు వెళ్ళినప్పుడు వనానంతా ధ్వంసం చేసిన తర్వాత ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఆయన రావణాసుని దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు రావణాసుడు పైన కూర్చొని ఉంటాడు, ఈయన కింద. ఈయనేం చేశాడు, తన తోకను పెంచి 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 వాడికి డబుల్, రావణాసుడు డబుల్ ఆ హైట్లో కూర్చుంటాడంట. నా స్వామి గొప్పవాడు, నీ ముందు నేను తక్కువ కావాలని చెప్పేసి అట్లా కూర్చున్నప్పుడు మళ్ళీ ఉపశమనం చేస్తాడు. చేసి నీ శక్తి ఎంతో నా శక్తి ఎంతో చూద్దామా అన్నాడంట తమాషాగా. ఆంజనేయుడు అన్నాడు, ఫస్ట్ నీ శక్తి చూపించు, నా శక్తి నువ్వు తట్టుకోలేవు అని. సరే అలాగైతే నీ మొత్తం శక్తి ఎంత వేసినా ఒక తన్ను చూద్దాం, తర్వాత నేను తన్నప్పుడు ఎట్లా ఉంటుందో టేస్ట్ చూపిస్తాను అన్నాడు. రావణాసురుడు తక్కువైన వాడేం కాదు. ఆయన కైలాస పర్వతాన్ని అల్లాడినటువంటి ఒక వ్యక్తి. తను మొత్తం రుద్రదేవుడు శివుడు ఇచ్చినటువంటి శక్తిని అంతా ఉపయోగించి ఆంజనేయుడు తన్ను తంతాడంట. చేతికి రక్తం వచ్చింది. ఎవరికి? రావణాసురుడికి. కారణం ఏమంటే ఆంజనేయుడిని అఖణాశ్మసమ అంటారు. అంటే ఒక రాయి, పెద్ద రాయికి మట్టి గడ్డతో కొడితే ఏమవుతుంది? రాయికి ఏం కాదు, మట్టి గడ్డనే పడి వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి శరీరం అండి, వజ్ర శరీరం. ఆయన అనుకుంటాడు ఏం భయంతానని. అప్పుడు ఆంజనేయుడు అంట, నాకు శక్తి మొత్తం అంతా నేను ప్రయోగం చేయను, అల్ప శక్తి, కొద్దిగా టచ్ చేస్తాను, కాచుకొని ఒక తన్ను తంతే చిన్నగా, నేను గొప్పగా కొట్టలేదు. ఆ దెబ్బకి ఆయన సప్తతాళేచ అంటారు, 7 ఈ తాటి చెట్లు ఉంటాయి కదా, అంత ఎత్తుకు రక్తాన్ని వమనం చేసినాడంట. ఇంత శక్తి. ఆయన అన్నాడంట, ఎంత దెబ్బ కొట్టినావు ఆంజనేయ అంటే, ఆయన అన్నాడు, కొట్టలేదప్ప, చిన్నగా టచ్ చేసినాను. నేనేంటంటే నా స్వామి ఎలాగా ఉండాలా, ఇప్పటికైనా కానీ సీతను వదిలేయి అని చెప్పాడు. లేకుంటే ఒక్క తన్ను తన్నిట రావణాసుడు అక్కడే అయిపోయాడు. కానీ రాముడు శపథం చేసింటాడు అనమాట. ఆ శపథం రాముడు నెరవేర్చుకోవాలా. అందుకే నిన్ను వదిలేస్తున్నాను, లేకుండా అంటే ఇట్లా నీ బాడీ తీసుకుని ఆయన దగ్గర పెట్టేస్తుంది ఆ ఆంజనేయుడు చెప్తాడనమాట. ఈ ప్రకారంగా
చంపే అవకాశం వచ్చినా కూడా స్వామి కోసం ఆ పని చేయలేదు. వృతుడు ఎలా ఉండాలో అలాగే ఆయన ఉన్నాడు. ఇది శాస్త్రం. ఓకే. స్వామి, చాలా చోట్ల ఆంజనేయ స్వామికి తోక గంట కట్టి ఉంటుంది. ఎందుకు గంట తోకలో ఆంజనేయుడు ధరించేవాడో తెలియగలుగుతారా? మనం చాలా చోట్ల చూస్తుంటాం. చాలా మంది ప్రతిష్ఠ చేస్తుంటారు అనమాట. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు తోకకి పై భాగంలో చిన్న గంట ఉంటుంది. మీరు చాలా చోట్ల అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడ ఎందుకు ఆ గంట ఉంది అంటే, రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడి పేరు అందరూ వినే ఉంటారు. కుంభకర్ణుడికి ఒక శాపం ఉంటుంది. ఏమది అంటే, రావణాసురుడు కుంభకర్ణుడు చెప్తాడు, నీవు బ్రహ్మదేవుని తపస్సు చేసి నిర్దయా దోషం అంటే నేను ఎవరిని చెందన పాపం రాకూడదు అలాగా వరం తీసుకున్నాను పంపిస్తాడు. అతను 10,000 ఏళ్ళు తపస్సు చేస్తాడు. వెనకటి కాలం అట్లా ఉండేది. బ్రహ్మదేవుడు రావాలి. అప్పుడు మిగతా దేవతలంతా ప్రార్థన చేస్తారు. అయ్యో వాడికి ఆ వరం ఇస్తే మాకకేం కావాలి అని చెప్పేసి అందరూ కూడా సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తారు దేవతలు. అమ్మా మీరైనా చూడండి, బ్రహ్మదేవుడు ఆ వరం ఇస్తే ఏం చేయాలి అని. అప్పుడు ఆమె అంటుంది, మీరేం భయపడకండి, నేనున్నా అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో కుంభకర్ణుడు కళ్ళు తెలుస్తాడు. వెంటనే ఆ వాడి నాలుక పైన, కుంభకర్ణుడు నాలుక పైన పోయి సరస్వతి కూర్చుంటుంది. కూర్చొని టంగ్ ట్విస్ట్ అంటే మనం మాట్లాడక రాకపోతే ఎట్లా ఉంటుందో అలా కదా. ఆయన అడిగేదేమి, నిర్దయా దోషం. ఆ నోరు తిరిగి నిద్రయా దోషం లేకుండా చేసిన ప్రార్థన చేసినాట. అంటే నేను పడుకున్నా నన్ను డిస్టర్బ్ ఎవరు చేయకూడదని. కథాసన బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి ఆవలించుకుంటే ఇంటికి వచ్చేస్తాడు. పడుకొనేస్తాడు. రావణాసురుడు అంటాడు, ఏం రా నేను అడిగినా ఎందుకు ఎట్లయింది నేను. మళ్ళీ తందాడు రావణాసురుడు. మళ్ళీ పోయి తపస్సు చేసి దాన్ని చిట్రా చేసుకో అని చెప్పేసి మళ్ళీ 10,000 తపస్సు చేస్తాడు నిద్రలో. మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తాడు, వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు ఒక్కసారి నన్ను అడిగినావు అంతే, ఇంకా నువ్వు దాన్ని నేనేం చేయలేను. ఆల్రెడీ ఒక ఎగ్జంప్షన్, ఏమి 6 నెలలు పడుకోవాలి, 6 నెలలు తినాలా తిండి ఇట్లా ఉంటుంది, కానీ నిద్రలో లేస్తే నీ మరణం తథ్యం అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అందుకే వాడు పడుకొని ఉంటాడు. రావణ యుద్ధం జరిగేటప్పుడు కుంభకర్ణుడు లేపించారు కదా, తప్పదు. ఆ సగం నిద్రలో 3 నెలలే ఉంటుంది. అప్పుడు కుంభకర్ణుడు లేపిస్తారు, యుద్ధానికి పంపిస్తారు. పంపిస్తే కుంభకర్ణుడు చాలా జైగాంటిక్ పర్సనాలిటీ వాడేది. ఆయన పర్సనాలిటీ ఎట్లా ఉండేదంట, 10,000 మైళ్ళ శరీరం వాడిది. లంక చూస్తే చిన్నది. మరి ఎట్లా పట్టింది? కంప్రెస్, మనకు కంప్యూటర్లో తెలుస్తుంది కదా, పెద్ద పెద్ద ఫైల్స్ కంప్రెస్ చేస్తాం. వాళ్ళకి చెప్పాలన్నా రాక్షసులకి అంత శక్తి ఉంటుంది. చిన్నగా పడుకున్నాడంట. అయితే వాడిని చంపాలి. కుంభకర్ణుడు వచ్చిన తర్వాత అక్కడ ఊరు బయట సాధారణంగా ధర్మగంట అంటున్నాడు, పెద్దగా రాజు లెక్క ఇళ్ల ముందు కానీ ధర్మగంట చాలా పెద్దగా ఉంటుంది, ఊరంతా వినిపించాలన్నమాట. శత్రువులు ఎవరినో వస్తే ఆ గంట మోగుతుంది అనమాట. అట్లా పెట్టున్నాడు, చాలా పెద్ద గంట. ఈ కుంభకర్ణుడు ఏం చేస్తాడంటే, చాలా మంది వానరులన్నీ పట్టుకొని నోట్లోకి వేసుకుంటాడు. వాళ్ళ దగ్గర ఆ చేతికి పట్టుకునేది తినేది. అంతేకాకుండా ఆ గంటను తీసుకుంటాడు, అండ్ ఒక్కసారిగా పై నుంచి కిందికి వేస్తాడు. 100 మంది కపి సైన్యం అంతా కూడా దాని కింద పడిపోతుంది. అప్పుడు వాళ్ళంతా కూడా ఆంజనేయుని ప్రార్థన చేస్తారు, స్వామి మా గతేమిని. అప్పుడు ఆంజనేయుడు చూస్తాడు, వీడికి ఎంత పొగరుందని చెప్పేసి ఆ యొక్క తోకతో ఆ గంట లోపల చేర్చి గంటను పైకి ఎత్తుతాడు. ఎత్తి అదే గంట తీసుకున్న తోకతో వాడికి ఒక్కసారి తంతాడు కుంభకర్ణునికి. తన్ని వెంటనే వాడు కూడా అవమానం చేసుకుంటాడు. ఎలాగా అంటే అంతా కవివులంతా బయటకు వచ్చి మళ్ళీ ప్రాణం వస్తుంది అనమాట వాళ్ళకి. అంత భయంకరంగా దెబ్బ కొట్టడం జరిగిందనమాట. ఇది అక్కడ ఉండేది. ఆ సందర్భంలో అందరూ కూడా వానర వీరులతో అడుగుతారంట, స్వామి ఈ సంఘటన జరిగింది మాకు గుర్తుండాలి, అందుకు దీన్ని ఎప్పుడు నువ్వు ధరించు అంటే ఓకే అన్నా అంట. ఎవరు? ఆంజనేయుడు. అందుకే ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం, గంట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయాలని చెప్పేసి కొందరు అంటారు. శాస్త్రం అన్నిటికీ చేయవచ్చు. ఆ గంట అనేది ఆ రకంగా ఇప్పటికీ ఆయన వాళ్ళు ఎందుకంటే గుర్తుండాలి కదా అని ఇంటిగ్రిటీ చేసినాడు, దాన్ని అట్లకి పెట్టుకోవాలి, గ్రాటిట్యూడ్స్ కోసం ఇప్పటికీ మనం చూడవచ్చు అనమాట. అందుకే తోకలో గంట అంటే చాలా శ్రేష్టమట అనమాట ప్రార్థన చేస్తే శాస్త్రం. ఈరోజు ఇంతటితో ముగించి రేపు సరికొత్త టాపిక్తో మీ ముందు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.